నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సోషల్ మీడియాలో పార్టీల మధ్య ఉండే ఉద్రిక్తతలు, సోషల్ మీడియాలో ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ చేసుకునే విమర్శలు, ట్రోలింగ్ ఇదంతా కూడా ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లోకి చేరుతోంది. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లుగా చేసుకొని గోడల మీద అంటించే ప్రయత్నం చేస్తున్నారు కార్యకర్తలు. బొత్స సత్యనారాయణ అలాగే ధర్మాన ప్రసాదరావు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు, వాటికి సంబంధించిన స్టేట్మెంట్లను తీసుకొచ్చి పోస్టర్లుగా చేసి టీడీపీ కార్యకర్తలు అయితే గోడల మీద అతికించారు. అలాగే దానికి సంబంధించిన వీడియోలను కూడా బహిరంగ ప్రదేశాల్లో ప్లే చేస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడటానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ పేప్కల్ రామకృష్ణ గారు. సార్ నమస్తే. రాజకీయ పార్టీల మధ్య ఉండే ఒక ఉద్రిక్తమైన వాతావరణం గాని, వాళ్ళ మధ్య ఉండే భావోద్వేగాలు, ద్వేషపూరితమైన వాతావరణం, ఇలాంటివి బహిరంగ ప్రదేశాల్లో చేరితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? కార్యకర్తలు ఒకరినొకరు రెచ్చగొట్టుకునే ప్రయత్నమా ఇది పార్టీలు వాళ్ళ కార్యకర్తల్ని నియంత్రించాల్సిన అవసరం లేదంటారా? ఈ పోటీలో రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలను నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటటువంటిది చూసుకున్నప్పుడు, నియంత్రించాలా వద్దా అనేటటువంటి ప్రశ్నలుగా ఖచ్చితంగా నియంత్రించాలి. కానీ నియంత్రిస్తారా లేదా అనేది మనం ఆలోచించాలి. నియంత్రిస్తారా లేదా అనేటటువంటిది ఆలోచించినప్పుడు, ఇప్పుడున్నటువంటి నాయకుల యొక్క, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పక్షాల నాయకుల యొక్క నేపథ్యాన్ని మనం చూసినప్పుడు, వాళ్ళు ఇలాంటి యాగిని మరింత ప్రోత్సహించే వాళ్ళే తప్ప వాళ్ళని ఎంత మాత్రం కూడా నియంత్రించేటటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు కాదు. అందుచేత వాళ్ళు నియంత్రిస్తారని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అనుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ మధ్యకాలంలో మీకు మన అంబటి రాంబాబు గారు విషయంలో ఏదో పోస్టర్ ఏంటంటే, ఆ పర్టికులర్ పోస్టర్ మర్చిపోయింది. దేని గురించి అదే ఒక మన తిరుమల లడ్డూకి సంబంధించిన విషయంలో పోస్టర్ ని వాళ్ళు తిరుమల లడ్డు విషయంలో వీళ్ళు లేనటువంటి దాన్ని వచ్చినటువంటి రిపోర్ట్ ని వీళ్ళు కొంచెం వీళ్ళ దాని అన్వయింపు వీళ్ళ పద్ధతిలో వీళ్ళు అన్వయించుకుని అక్కడ పోస్టర్ వేశారు. అది ఎంత మాత్రం కూడా ఒక విషయం, ఒక మాట వేసి ఒక విచారణలో ఉండగా అలాంటి పోస్టర్లు వేయి తగినటువంటి విషయం కాదు. కానీ వీళ్ళకి ఉన్నటువంటి ప్రయోజనం నిజ నిర్ధారణ కంటే రాజకీయ ప్రయోజనమే ముఖ్యం కాబట్టి అలాంటి పోస్టర్లు వేశారు. ఆ పోస్టర్లు విపరీతమైనటువంటి అక్కడ అంబటి రాంబాబు గారు దాని మీద ఏదో అభ్యంతరం చెప్పడం, ఆయన తర్వాత ఆయన ఇంటి మీద దాడి చేయడం, ఆయన అరెస్ట్ చేయడం, ఇవన్నీ చాలా అనుకున్నటువంటి అభిలషణీయం కానిటువంటి విషయాలు జరిగినాయి. అంచేత ఇలాంటిది పోస్టర్ల దాకా ఇప్పుడు దిగజారుతనం వచ్చిందని చెప్పేసి అంటే, దిగజారుల్లో కొత్త పొంతులు ఆయా రాజకీయ నాయకులు తొక్కుతున్నారని చెప్పేసి మనం అనుకోవాల్సి ఉంటుంది. దీన్ని చూసి మనం నిరాశ చెందడమే తప్ప దీన్ని రెక్టిఫై చేసేటటువంటి యంత్రాంగం అయినా ఉందా లేదా, అలాంటి హుందాతనం కలిగినటువంటి మనకి ఆ నాయకులు మనకు ఉన్నారా లేదా అని చెప్పేసి మనం చూసినప్పుడు, అలాంటి హుందాతనం కలిగినటువంటి నాయకులు మనకైతే ఉన్నట్టయితే కనిపించదు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఇది నేను ఇందులో నిష్పక్షపాతంగానే మాట్లాడుతున్నాను. నాకు తెలిసి నేను నిజం చెప్పాను, నమ్మిందనే మీకు నేను అనగలుగుతున్నాను. ఎందుచేతంటే ఇలాంటి ఇప్పుడు ఏదైనా ఒక వ్యాఖ్యని దాని యొక్క నేపథ్యాన్ని నుంచి విడదీసి చూసినప్పుడు ఖచ్చితంగా అది ఎబ్బెట్టుగానే కనిపిస్తుంది. వాళ్ళు గతంలో ఎప్పుడైనా ఆ మాటలు అని ఉన్నారు. నేను అప్పుడు అన్నటువంటి విషయం నేను చూశాను. అది వేళ తీసుకొచ్చి పెడుతున్నారని చెప్పి అంటే, ఇన్నాళ్ళ తర్వాత దాన్ని పెడుతున్నారని చెప్పి అంటే ఖచ్చితంగా అది రాజకీయ ప్రయోజనం ఉద్దేశించినటువంటి మాట. ఆ వేళ ఆ నేపథ్యానికి ఆ వేళ అన్నటువంటి మాట అది కరెక్టా, లేకపోతే దాన్ని తీసుకొచ్చి వేళ రాజకీయ లబ్ధి పొందుదాం అనే ఉద్దేశంతో ఇప్పుడు గోడల మీద ప్రదర్శించడం ఇది కరెక్టా అని చూస్తే, ఇందులో కరెక్టా ఇన్కరెక్ట్ అనేటటువంటి పదాల కంటే అది వాళ్ళకి యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తారా చేయరా అనేది చూసుకోవాలి మనం. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు చేసుకునేటటువంటి సందర్భం ఉంటుంది. దాన్ని ఆక్షేపణీయమే తప్ప మరి అంతకంటే మనం వ్యాఖ్యానం జరిగినటువంటి అవసరం విషయం కాదు. సార్, ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రయోజనాలు పక్కన పెడితే, వాళ్ళు పోస్టర్లు వేయటం వల్ల వాళ్ళకు వచ్చే ప్రయోజనాలు ఇవన్నీ మనం పక్కన పెడితే, పబ్లిక్ లైఫ్ కి ఇది ఒక డిస్టర్బెన్స్ లాగా, పబ్లిక్ లైఫ్ కి ఒక పొల్యూషన్ లాగా భావించాల్సిన అవసరం లేదా? రాజకీయ పార్టీలు వాళ్ళ బాధ్యతను ఎందుకు మర్చిపోతున్నాయి? ఒక విషయాన్ని మీకు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను సార్. ఎందుచేతంటే పబ్లిక్ ఒపీనియన్ ని ఎవరి దారిని వాళ్ళు, ఎవరి అవసరాలకు అనుగుణంగా అటువైపు మలిచేసుకోవడం అనేటటువంటిది రాజకీయంగా కొంతవరకు జరుగుతుంటది. బాగా దాన్ని మరింత ఎక్కువ ప్రయోజనం పొందగలిగినటువంటి సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఒక విషయాన్ని ఇందాక చెప్దాం అనుకున్నటువంటి విషయం ఏంటంటే, 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టక ముందు మనకి అందరికీ కూడా ప్రతి ఒక్కరు ఏమనుకుంటా ఉంటే, అందరూ ఈ చదువుకున్న వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు అందరూ కూడా ఒకటే మాట అని చూస్తే, నిజంగా ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం మాత్రమే పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మామూలు ఒక
ఒక ఒక భావన అది వేళ్ళూనికిపోయింది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా, చదువుకున్న వాడికి చదువు లేని వాడికి కూడా అందరికీ కూడా అదే భావన. అది నిజమెంతో చూస్తే మీరు ఎందుకు వచ్చిందంటే అండి, అది 82వ ప్రాంతంలో మీకు టంగుటూరు అంజయ్య గారు మీకు ముఖ్యమంత్రిగా ఉండేవారు. అంజయ్య అనేటటువంటి ఆయన ఇందిరాగాంధీ ఫ్యామిలీకి చాలా సన్నిహితుడు. ఇందిరాగాంధీ గారు కూడా ఆయన్ని ఇంచుమించుగా కొడుకు లాగానే చూసుకునేటటువంటి సందర్భం. అది వాస్తవం. అది ఆయన ఆ టైంలో రాజీవ్ గాంధీ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉండటం తటస్థించింది. ఆయన అప్పుడు ఏఐసిసి జనరల్ సెక్రటరీ హోదాలో బేగంపేట ఎయిర్పోర్ట్ హైదరాబాద్ వచ్చారు, ఆంధ్రప్రదేశ్ వచ్చారు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఏఐసిసి జనరల్ సెక్రటరీ హోదాలో ఆయన హైదరాబాద్ వస్తే ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజయ్ గారు ఆయన్ని స్వాగతం పలకడానికి వెళ్ళారు. బ్యానర్లు అవి పట్టుకుని కొంచెం హడావుడి చేసి వెళితే ఇందిరాగాంధీ సంతానానికి, ఇందిరాగాంధీ కుటుంబానికి కొంచెం ఈ లౌక్యం తక్కువ. అది అది పూన ఒప్పుకోకపోయినా వాళ్ళకి ఏవేవో అనవసరమైనటువంటి అట్రిబ్యూషన్స్ అన్ని చేసేస్తారు తప్ప అందులో ఎవరికి ఏ వస్తువు తెలియదు. దాన్ని అసలు వెరిఫై చేసేటటువంటి సందర్భం కూడా ఎవరు చేయరు, ఆ ప్రయత్నం కూడా చేయరు. ఇందిరాగాంధీ కుటుంబానికి కొంచెం లౌక్యం తక్కువ. ఆ లౌక్యం తెలివి తక్కువలో రాజీవ్ గాంధీ వాళ్ళ ప్రధాన అధికారి కాదు, ఆయన జస్ట్ జనరల్ సెక్రటరీ, పార్టీ ఫంక్షనరీ. ఆ పార్టీ ఫంక్షనరీ అయినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ అంజయ్ గారు రాగానే అంజయ్ గారు ముఖ్యమంత్రి అనే విషయం కూడా ఆయనకి పూర్తిగా ఆ కాన్సెప్ట్ పూర్తిగా ఆయన అవగాహన చేసుకోలేదు. ఆయన యాంగిల్ ఏంటంటే, నేను ఒక మామూలు మనిషిని, ఆయన వచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక పార్టీ ఫంక్షనరీ వస్తే నువ్వు మంది మార్బలంతో అఫీషియల్ ప్రోటోకాల్ వైలేట్ చేసి నువ్వు ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చావు అనేటటువంటిది ఆయన ఉద్దేశం. మామూలు ఉద్దేశంలో చూసినట్టయితే అది చాలా ఖచ్చితమైనటువంటి ఉద్దేశం. అది చాలా చాలా సబమైనటువంటిది, అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే, రాజీవ్ గాంధీ గారికి ఆ ఎక్స్ప్రెషన్స్ చేయడం ఆయనకి అసలు ఎంత కుట్ర ఉంటుందనే విషయం ఆయనకి తెలియదు. పాపం ఆయన అమాయకుడు. ప్రధానమంత్రి చేసినటువంటి మనిషిని మామూలుగా అమాయకుడు, తెలుగుతో కూడా చెప్పడం లేదు. కానీ ఇక్కడ జరిగిందంటే ఫెయిర్ గా ఉండిపోయాడు ఆయన. ఇక్కడ మనకి ఆంధ్ర తాలూకు ఈ భావన, ఈ ప్రాంతీయ భావనలు ఏవో ఆయనకి తెలియవు. అసలు ఆ ఫీలింగే ఉండదు ఆయనకి, మనం నవ్వుతూ పోవడం తప్ప. మీకు ఇది ఎంవీఆర్ శాస్త్రి గారిని ఈనాడులో ఒక ఎడిటర్ గారు ఉండేవారు అప్పట్లో, ఈనాడు. ఆయన కూడా బీజేపీకి, సంఘ పరివార్కి, తర్వాత ఈ హిందూ శక్తులకి చాలా అనుకూలంగా మాట్లాడుతుంటారు. చాలా విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. మీరు కాస్త చూడండి. నిజం ఎంత అనేది అసలు ఎవరు మీ దేశంలో అక్కర్లేనిది ఏంటంటే నిజమే. చాలా బాధ కలుగుద్ది కొన్ని సందర్భాల్లో. ఏంటంటే ఆయన ఏమన్నాడంటే, అప్పుడు ఆ ఫోటోలన్నీ తీసుకొచ్చి ఈనాడు ఆఫీసులో పెట్టారటండి. డిఫరెంట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి క్లిప్పింగ్ తీసుకొచ్చి పెడితే, రామోజీరావు గారు చీఫ్ ఎడిటర్గా ఉండి ఆయన్ని ఒక్కొక్కటి బల్ల మీద అమర్చి రాజీవ్ గాంధీ చిరాకు పడుతున్నట్టు, రాజీవ్ గాంధీ కసురుతున్నట్టు, రాజీవ్ గాంధీ మనిషిని చాలా హేసరించినట్టు, ఈ ఫంక్షన్స్ అన్ని, ఈ ఫొటోస్ అన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్నటువంటి ఫొటోస్ అన్ని, అంజయ్ ఏమో మ్రాన్ పడిపోయి చాలా ముఖం చెనపుచ్చేసుకుని దీనంగా ఉండిపోయినట్టు పెట్టి, ఆంధ్రుల్ని రాజకుమారుడు అవమానించాడు అనేటటువంటి ఒక పెద్ద హెడ్డింగ్ తోటి ఈనాడు పేపర్ రాష్ట్రం అంతా కప్పేసింది. అక్కడ జరిగింది ఏంటంటే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పార్టీ ఫంక్షనరీకి ఒక ముఖ్యమంత్రి రావటం ఏంటని చెప్పి సాయం జరగబడ్డాడు. ఇక్కడ ప్రొజెక్షన్ ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇందిరాగాంధీ కొడుకు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు అవమానపరిచాడు అని చెప్పి, ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పేసి ఆయన ప్రచారం చేశాడు. ఇంకా అక్కడి నుంచి ఆంధ్రుల ఆత్మగౌరవం అని చెప్పేసి పాత ఎన్టీ రామారావు గారు ఆయన తన నోటుతోటి విపరీతంగా దాన్ని ఎన్కాష్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిచ్చి జనం మొత్తం జట్టంతా కూడా అదే నిజం అని చెప్పేసి అనుకున్నారు. కానీ రాహుల్ గాంధీ కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ కానీ ఆంధ్రుల ఆత్మగౌరవంతో ఎప్పుడు కూడా ఆటలాడుకుని వచ్చినటువంటి సందర్భంగా ఇచ్చిన ముఖ్యమంత్రులు మారుస్తారు. ముఖ్యమంత్రులు మార్చి వచ్చినప్పుడు పార్టీలో ఉన్నటువంటి అవసరం బట్టి ముఖ్యమంత్రులు మారితే, ముఖ్యమంత్రులు మార్చడం అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ప్రివిలేజ్. వాళ్ళు స్టేషన్ మార్చారంటే వాళ్ళ పార్టీ వాళ్ళది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు మార్చుకోవట్లేదా? చంద్రబాబు నాయుడు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు మార్చుకోవట్లేదా? లేదా జిల్లా పరిషత్ చైర్మన్ మార్చుకోవట్లేదా? వాళ్ళ సొంత పార్టీ అధ్యక్షులు మార్చుకోవట్లేదా? అలాంటి ప్రివిలేజ్ వాళ్ళు వాడుకుంటే అదేదో ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఆ రకమైనటువంటి మాటలు ఆ ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో రాజీవ్ గాంధీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చూసినట్టయితే ఎవరికైనా గుండె పెరిగిపోదు. మీకు నన్న ఎవరో తెలుసా, వెంకల వెంకయ్య ఎవరో తెలుసా, ఇలాంటి మాటలను మీకు ఏంటిది గాయత్రి మంత్రం వచ్చా, ఇలాంటి చెత్త మాటలను కూడా, అక్కర్లేనటువంటి మాటలను కూడా ఆయన చూసినట్టు మాట్లాడేవారు రాజీవ్ గాంధీ. ఈ బూతుల సంస్కృతి అంతా కూడా ఎన్టీ రామారావు గారు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం.
ఆంధ్రకి. ఉమ్, అంచేత ఉమ్, ఈ దిగజారుడు అప్పటి నుంచి అలా దిగజారుతూ ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు నేను సంతోషించేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎంత గొప్పగా యాగి చేసి ఎంత గొప్పగా అలర్ట్ చేస్తుంది, దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన సొంత పార్టీ, ఆయనకి కాంగ్రెస్ తో ఉన్నటువంటి ఇది ఏ రకమైనటువంటి ఇది లేదు కాబట్టి ఆయన కూడా ధీటుగా వీళ్ళకి తగ్గట్టుగానే ఎదుర్కొన్నాడు. కాకపోతే జనానికి మటుకు ఈయన చూస్తే ఈయన్ని భయపడి చూసి వాళ్ళు అడ్డుపోతున్నారు, అతన్ని భయపడి చూసి వాళ్ళు ఇటు వస్తున్నారు. ఎవరు ఎక్కువ భయపడుతున్నారు అనేటువంటిది ఎవరు ఎక్కువ భయపడి కింద కనపడుతుంది. అందుచేత ఈవేళ ధర్మాన ప్రసాద్ రావు ఏదో అన్నారు, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు ఏదో అన్నారు అన్నట్టు చూసుకున్నట్టయితే వీళ్ళు కూడా ఈ ఇటు ఇటు జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా 95 నాడు వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీ రామారావు మీద ఎలాంటి చెప్పులు విసిరారు, ఏ కంపెనీ చెప్పులు విసిరారు, లేకపోతే ఎన్టీ రామారావు గారు ఎంత దారుణంగా ఆ బాధను భరించలేక ఎలాంటి మాటలు అల్లుడు గురించి మాట్లాడారు, ఇవన్నీ కూడా వాళ్ళు రేపొద్దున వేసుకుంటారు. వీళ్ళకి కూడా వెనకాడరు. ఇదివరకైతే కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కోలేకపోయేది, ఇప్పుడు ఆ బాధ లేదు. ఇప్పుడు ఈక్వల్ ఫైటర్స్ ఇద్దరు కూడా. వీళ్ళకి సోషల్ మీడియా టీంకి వచ్చినట్టయితే నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఐటీని కనిపెట్టాను, విప్లవం తెచ్చాను ఏదో అని చెప్పి చెప్తాడు తప్ప ఆయన కనిపెట్టింది లేదు. ఆయనకి నిజానికి టెలిఫోన్ ఆపరేట్ చేయడం కూడా వచ్చేది లేదో ఎవరికి తెలీదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి టీంకి పట్టుకు సోషల్ మీడియా టీం ఒక అద్భుతమైనటువంటి టీం ఉంది. చాలా టెక్నికల్ గా అడ్వాన్స్డ్ మెంబర్స్ అంతా ఉన్నారు అందులో. వాళ్ళు కొత్త యాంగిల్స్ లో దాడి చేసేటటువంటి ఆ సంపత్ అంతా ఆయన ఉంది. దీన్ని ఆయన కూడా ఈక్వల్ గా ఎదుర్కొంటారు. అంచేత వీళ్ళిద్దరూ ఎవరిని ఏం చేసుకుంటారు అనేటటువంటిది మనం పెద్దగా బాధపడాల్సినటువంటి సందర్భం కాదు. ఇద్దరు ఈక్వల్ గానే ఫైట్ చేసుకుంటారు ఆ విషయంలో. వాళ్ళు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటల్ని వాళ్ళు కూడా రేపొద్దుట పోస్టర్లు అయితే పోస్టర్లు, లేకపోతే ఇలాంటి పాడ్కాస్ట్ అయితే పాడ్కాస్ట్, మరొక డిజిటల్ పద్ధతుల్లో వాళ్ళు కూడా జనం ముందు పెడతారు. ఇద్దరికి ఈక్వల్ మెటీరియల్ ఉంది, వాళ్ళకే ఉంది వీళ్ళకే ఉంది. అందుచేత ఈ దిగజారుడు ఒకరిని మించి ఒకరు దిగజారుతూ వస్తున్నారు. ఇందులో ఎవరు ఎక్కువ దిగజారు అనేది మనం ప్రేక్షకులుగా మనం తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత చూడాల్సినటువంటి సందర్భం. ఈ అంశానికి సంబంధించి ఈ అంశం ఇది కరెక్టా తప్ప అనేది పక్కన పెడితే, ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు అలాగే బొత్స సత్యనారాయణ మీద టార్గెట్ చేసుకొని బహిరంగంగా ఈ పోస్టర్లు అంటించడం వెనకాల టీడీపీ లక్ష్యం ఏంటి? వీరిని ప్రత్యేకంగా పర్సనల్ గా టార్గెట్ చేయదలుచుకుందా? బొత్స సత్యనారాయణ అలాగే ధర్మాన ప్రసాదరావు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు. వీళ్ళని టార్గెట్ చేయటం వెనక టీడీపీ సాధించదలుచుకున్న లక్ష్యం ఏంటి? ఉత్తరాంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం అనేటటువంటి యాంగిల్ మరి ఇందులో చూడాలక్కర్లేదు అనేది మరి అది వాళ్ళ అంతరంగిక ఉండదు. కానీ అక్కడ ధర్మాన ప్రసాదరావు గారు ఆ మాట అంటాం వాస్తవం, ఈ బొత్స సత్యనారాయణ గారు కూడా అప్పట్లో మాట్లాడటం వాస్తవాలు. ఇందులో కూడా కొత్తగా క్రియేట్ చేసినటువంటి కాదు. ఆ నేపథ్యం వేరు. ఆ నేపథ్యంలో ఉన్నటువంటి మాటలు అప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఉండాల్సింది, ఇలాంటి మాటలు ఉండకూడదు. ఎంచేదంటే కొన్నాళ్ల పాటు ఒక ప్రయాణం చేసి సహ ప్రయాణికులుగా ఉండి ఆ ప్రయాణంలో ఉన్నటువంటి కొన్ని నిజాలు ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళ యొక్క బంధం తెగిపోయిన వెంటనే బయటపడి మాట్లాడకూడదు. అక్కడే కొంచెం ఔన్నత్యం పాటించాలి ఎవరైనా సరే. అది వాళ్ళు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు ఉన్నారు, విజయమ్మ గారు. ఆమె మటుకు ఆమె సోనియా గాంధీ గురించి రాసినటువంటి పుస్తకం తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ జరిగిందో లేదో తెలియనటువంటి, పుస్తకంలో రాసారో లేదో తెలియదు, పుస్తకం మరి పూర్తిగా చదవలేదు. కానీ ఆవిడ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే ఈ కుటుంబం మొత్తం సోనియా గాంధీ గారి దగ్గర ఏఐసిసి ఆఫీస్కి వెళ్ళి, టన్ జనపద్ ఏదో వాళ్ళ రెసిడెన్స్ ఉంటుంది కదా, జనపద్కి వెళ్ళినప్పుడు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, విజయమ్మ గారితో మీ అబ్బాయి భవిష్యత్తు నేను చూసుకుంటాను తెలియదు, వర్రీ అవ్వద్దని చెప్పేసి ఆవిడ అన్నారని చెప్పేసి ఈవిడ పబ్లిక్ లో చెప్పారు. దానికి భిన్నంగా ఆవిడ మళ్ళీ పుస్తకం తర్వాత రిలీజ్ అయిన తర్వాత మాట్లాడినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాకు కనీసం కూర్చోమలేదు, కనీసం టీ ఆఫర్ చేయలేదు, కనీసం మమ్మల్ని గౌరవించలేదు, ఇలాంటి మాటలను ఆవిడ మాట్లాడారు. ఇవాళ మాటలకి వీళ్ళ అలా మాట్లాడే వాళ్ళని చూస్తే మనకేం గౌరవం ఉంటుంది? ఇంకా అలాగా ఆవేళ మాట్లాడలేదు కదా, ఆవేళ మాట్లాడలేదు, అయిపోయిన తర్వాత ఈవేళ మాట్లాడకూడదు. అదే విషయం, అదే ఔన్నత్యం ఉంటాయి. కానీ ఆవేళ ఎలా మాట్లాడారు, ఈవేళ ఎలా మాట్లాడారు. ఈ షర్మిల గారు కూడా ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు పిసిసి ప్రెసిడెంట్ అవ్వని క్రితం. అయిన తర్వాత ఎవడేదో మాట్లాడుతున్నారు, ఆవిడ గురించి నేను పెద్దగా కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ వీళ్ళ యొక్క ధోరణి ఏంటంటే, నచ్చితే దేవుడు, నచ్చకపోతే రాక్షసుడు అనేటటువంటి పద్ధతిలో, పెడితే పెళ్లి లేకపోతే చావు అనేటటువంటి పద్ధతిలో వీళ్ళు ప్రవర్తించడం వాళ్ళ స్థాయికి తగదు. వాళ్ళంతా కూడా రాష్ట్ర
నాయకత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషులు. వాళ్ళు సాధారణ ప్రజల కంటే ఎంతో ఎక్కువ ఔన్నత్యాన్ని పాటించాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. దాన్ని మర్చిపోయి ఎప్పుడు ఏ టైంకి ఎలా అనిపిస్తే అది బయటకు చెప్పే అనేటువంటిది అటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. యువతల టీం కూడా దానికి వెనకబడి లేదు. ఈక్వల్ గా వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా పోస్టర్లతో రేపొద్దుట ఆ వైస్రాయ్ పోస్టర్లు, తర్వాత ఎన్టీ రామారావు గారి పోస్టర్లు, తర్వాత లక్ష్మీభారతి అన్నటువంటి మాటలు, ఈయన ఎప్పుడు చాలా సందర్భాల్లో అన్నటువంటి మాటలు ఇవన్నీ వస్తాయి. లక్ష్మీభారతి గారు ఎన్టీ రామారావు గారు రాజసింహాసనంలో కూర్చున్నప్పుడు భట్టుడు మధ్యలో మాదిరి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని చాలా వినయంగా ఉన్నారు కొన్ని సందర్భాల్లో. ఆ ఫోటోలు కూడా రేపు నుంచి వస్తాయి. అలా వచ్చినప్పుడు వీళ్ళు ఎంత దిగజారితే అంతకంటే ఇంకో స్టెప్ అవతల వాళ్ళు ఎక్కువ దిగజారుతారు. ఎందుకు దిగజారు అని చెప్పేసి, అంటే ప్లేయింగ్ బిలో ది బెల్ట్ అని చెప్పి అంటారు కదా, ఇంకా మరింతగా దిగజారిపోయే పరిస్థితులు కల్పిస్తున్నాయి రెండు పార్టీలు. దిగజారడం మొదలైనప్పుడు ఇంకా మరి పాతాళంలోకి వెళ్ళిపోయేదాకా ఆగరండి. వాళ్ళు దిగజారిపోతారు, వీళ్ళు దిగజారిపోతారు. ఇది చూసేటప్పుడు దీని యొక్క ఈ ఫ్యాబ్రిక్ అంతా చూసేటప్పటికి పొలిటికల్ గా ఇంత నైచానికి పాల్పడుతున్నారు ఏంటి వీళ్ళు అసలు నాయకత్వానికి కదా సాధారణ ప్రజలుగా ఉండడానికి కూడా తగునా లేదు అనేటటువంటి మాట మనం అనుకోవాలి. ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. అందుచేత ఈ దిగజారడం కాగదు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. 1980 నాటి చరిత్రను కూడా చాలా చక్కగా వివరించారు. ఎంవీఆర్ శాస్త్రి గారు ప్రత్యేకించి చెప్పారండి. అప్పుడు పేపర్ చదివాం కానీ ఎంవీఆర్ శాస్త్రి గారు మళ్ళీ ప్రత్యేకించి చెప్పారు. ఆయన వాళ్ళకి కాదనడానికి కూడా లేదు. ఇట్స్ ఆన్ రికార్డ్. అది ఆత్మగౌరవానికి దీనికి ఉన్నటువంటి ఇది. ఇలా ఆత్మగౌరవం చెప్పండి, ఇందిరాగాంధీ వచ్చి ఆంధ్రలో ఏదో తిట్టినట్టు లేకపోతే మరొక అవమానపరిచినట్టు మనకి పాఠాల్లో చెప్తారు తెలుగుదేశం వాళ్ళంతాను. కానీ జరిగింది అది కాదు. అక్కడ యాక్చువల్ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆత్మగౌరవాన్ని పెంచే కార్యక్రమంలో వాళ్ళు బలైపోయారు అంతే, ఈ దుర్మార్గులకి, ఈ కుట్రలకి. అది విషయం. ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సార్. తెలుగు రాజ్యం ప్రేక్షకులకు థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.